హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మరడమ్మ పండగ అనమాట. ఈరోజు రేపు అనమాట 2 డేస్ ఉంటుంది. ఇప్పుడైతే ఘటాలు పండగ ఎలా జరుగుతుందో చూపిస్తాము. ఇప్పుడైతే ఘటాలు ఎత్తుకుంటాం అనమాట. ఈరోజు ఊరేగిస్తారు ఊరంతాను తల్లికైతేను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ మేము ఘటాలు అంటాము, మీరు బోనం అంటారనమాట. ఇక్కడ ముత్తైదువులు కొద్దిగా రైసు అవి వేస్తారనమాట. 3 సార్లు చేసి ఇలాగా ఘటాలన్నింటినీ ఒక దారి పెట్టి పూజ అది చేస్తారనమాట. చేసిన తర్వాత ఎవరైనా మొక్కది ఉంటే ఇలాగ ఎత్తుకుంటారనమాట, దండం పెట్టుకొని గట్ట. నేనైతే వెళ్ళాను ఘటము తల్లిని ఎత్తుకుందాం అనేసి. ఘటాన్ని చూడండి, ఇక్కడ ముగ్గురేసి ఎత్తుతారనమాట ముత్తైదువులు కలిసి. ఫస్ట్ అయితే అందరికీ గంధం అది పూసి బొట్టది ఎత్తి, తర్వాత కాళ్ళకి పసుపు అది పూసి పారని అన్నట్టు పెడతారనమాట. పెట్టిన తర్వాత ఘటం ఎత్తుకోవాలి. ఎత్తుకొని ఇప్పుడు ఇంటింటికి ఒక 70 ఫ్యామిలీలు ఉన్నాయన్నమాట మా ఊర్లో. అదంతా తిరిగేసరికి 1:00, 2 అయిపోద్ది అనమాట. మేమైతే ఎత్తుకున్నాం 6, 7కి అలా ఎత్తుకున్నాం అనమాట. ఎత్తుకొని 1:00, 2 అయిపోయిందిలేండి. ప్రతి ఇంటికి వెళ్తే 3 బిందెల నీళ్ళతో వారధి గట్ట పోస్తారనమాట. పోసి వాళ్ళు మళ్ళీ గంధాలు అవన్నీ పెడతారనమాట, తల్లి మా ఇంటికి వచ్చారు అనేసి. మాకెన్ని ఘటాలంటే 9 ఘటాలు ఎత్తుకుంటారు. ఒక ఘటమేమో మరిడమ్మ తల్లి పండగ కదా, మరిడమ్మ తల్లి దారి పెట్టేసి ఫస్ట్ అయితే వస్తారు. పోతుని అన్నిటినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఘటాన్ని ఒక 8 ఘటాలు అయితే ఊరి మీద తిరుగుతాయి అన్నమాట. మొత్తం ప్రతి ఇంటికి అలాగే ఆహ్వానిస్తారనమాట. వారధి పోసి మా ఇంటికి తల్లి వస్తుంది అని. చూడండి, ఇక్కడైతే అన్ని ఘటాలకి ఒట్టెట్టి చాలా మంచిగా జరుపుతారనమాట ఈ పండగ. ఈ పండగే మాకు కొద్దిగా పెద్ద పండగ అనమాట. మా పల్లెటూరులో ఇది కొద్దిగా మంచిగా చేసుకుంటాం అనమాట. తర్వాత మళ్ళీ ఘటాలు అవి దించేసి 2, 3 అలా అవుతుంది కదా. అప్పుడైతే ఇంకా డ్యాన్సులు వేసే వాళ్ళు వేస్తారు, ఇంకా కోలాటాలు అవి వేస్తారు. కానీ మేము ఆ టైం అయ్యేసరికి అలసిపోతాం కదా, 2, 1 అలా అయ్యేసరికి, ఊరంతా తిరిగేసరికి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. చాలా బాగా చేస్తారు. ఇంకా 2 డేస్ పండగ కదా ఇది. 2 డేస్ పండగ అయితే ఇది ఫస్ట్ రోజు పండగ అనమాట. జాగరాలు అంటారు, జాగరం చేయడం అనేసి అంటారన్నమాట. తల్లిని ఊరంతా ఊరేగించి తర్వాత మళ్ళీ గుడిలో పెట్టేసి అప్పుడు మళ్ళీ కోలాటాలు, భజనలు, డ్యాన్సులు అవి వేసుకుంటారనమాట. మేమైతే అలసిపోయి ఉంటాం కదా, ఇంకా మళ్ళీ రేపు ఉంటుంది కదా పండగ అనేసి మేము ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రాలేదు. కానీ చాలా బాగా చేస్తారు పండగ అయితేను. ఇది మాకు ఈరోజు పండగ అయితే మరిడమ్మ తల్లి జాగరాలు అనమాట. డప్పులతో, డప్పులు డ్యాన్సులతో బాగా జరుపుతారనమాట. బోనాన్ని కూడా ఇలాగా బియ్యం మీద ఇలా పెడతారనమాట. పూర్వం నుండి ఇదే పద్ధతిలో చేస్తారనమాట. ఇంకాను నెక్స్ట్ పండగ అయితే ముగ్గుల పోటీలు, డ్యాన్సులు ఇంకా చాలా బాగా జరుపుకుంటారు. తీసేవాళ్ళు లేక ఇలాగ చిన్న వీడియోతో సరిపెట్టుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్? ఇంకేంటి ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బోనం దించిన తర్వాత మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మీకోసం
నెక్స్ట్ వీడియో కూడా పెడతాను, అది కూడాను. సరేనా ఫ్రెండ్స్? మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.